తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే, కష్టపడి చదివితేనే మీరు పాస్ అయ్యే అవకాశము, మంచి విజయాలు పొందే అవకాశం ఉంది. లేదు గతంలో మీరు ఇష్టానుసారంగా వ్యవహరించి కాలయాపన చేసి ఉంటే కనుక దాని యొక్క ఫలితము మీరు ఇప్పుడు పొందే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులకు విజయాలు రాకపోగా ఫెయిల్ అయ్యే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనే యోచన మీరు చేసుకోండి. దృష్టిని స్థిరంగా చదువు మీదే పెట్టండి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనితీరుకు మెచ్చుకొని మీ పై అధికారులు మీకు స్పెషల్ ప్యాకేజీని అంటే గిఫ్ట్గా, ఆనర్ గిఫ్ట్గా మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది. మీరు చేసే పనులకు ప్రశంసలతో పాటు పదవి పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. అయినప్పటికీ బంధుమిత్రుల వల్ల ఒక వార్త వల్ల మీరు మనస్తాపానికి గురయ్యి సమస్యలలో పడ్డం కానీ, ఆటంకాలు ఎదురవడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వ్యవసాయ రంగంలో ఆశించినంత మంచి లాభాలు రాకపోయినప్పటికీ మీరు పెట్టిన ఖర్చుకు మాత్రమే వచ్చేటట్టుగా కనపడుతోంది. రైతులు ఒకంత మనోధైర్యంతో ఉండాలి. జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది అనేది పరిశీలకుల పర్యవేక్షణలో చేసినట్టయితే కనుక ఉత్తరోత్తర నష్టాలు చూసే అవకాశం లేదు. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభకు తగిన ఫలితంతో పాటు పారితోషికం కూడా అందుకుంటారు. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు కొంతమందికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అయ్యే అవకాశం ఉంది. మరికొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంది. కొంతమందికి అంటే కొన్ని ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశము కంపెనీల తరపు నుంచి కనపడుతోంది. ఇది సంతోషకరమైన వార్త. కొంతమందికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. వివాహ సంబంధానికి కానీ, వివాహ ప్రయత్నాలకు కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోసం కానీ, సంతానం పట్ల కానీ మీరు శ్రద్ధ వహించండి. సంతానం కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము మంగళవార నియమాలతో పాటు గురువార నియమాలను పాటించుకుంటూ గురు ఆలయాలను దర్శించి గుప్పెడి శనగలను కనుక మీరు దానంగా ఇచ్చినట్టయితే చాలా చక్కని ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు, ఫలితాలు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు అదనపు ప్రోత్సాహం లభిస్తుంది. మీరు కష్టపడినందుకు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ మంచి ప్యాకేజీతో ఉద్యోగం పొందే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఈరోజు మీ పనితీరు వల్ల కొత్త కొత్త అవకాశాలు మీకు వరిస్తాయి. శుభవార్తలు వింటారు. ప్యాకేజీలు పెరుగుతాయి. మీ యొక్క క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ పరంగా సానుకూలమైన ఫలితాలు గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉన్నా కానీ తీరిపోయి అన్యోన్యమైన వాతావరణం కనపడుతోంది. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అది ప్రకృతి వల్ల కావచ్చు, పశువుల వల్ల కావచ్చు, లేదా మీ ద్వారానే కావచ్చు. జాగ్రత్త వ్యవహరించుకోండి. తర్వాత కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను పెంచడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలు చేసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారం సాఫీగానే సాగుతుంది. ఎటువంటి కొత్త మార్పులు ఏమీ లేవు. కొత్త భాగస్వామ్యాలు కనుక తీసుకోవాలనుకుంటే ఈరోజు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు మీ ప్రాజెక్టులు సక్సెస్ అయ్యి మీ పేరు మార్మోగే అవకాశము, తద్వారా మీరు విదేశాలు వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు పెద్దగా మార్పులు ఏమీ లేవు. సాఫీగానే ఉంటుంది ఈరోజు. వివాహ సంబంధాల కోసం ఈరోజు అస్సలు ప్రయత్నం చేయకండి. మీకు సానుకూలమైన ఫలితాలు రాకపోగా విపరీతమైన ఫలితాలు కానీ, ప్రతికూల ఫలితాలు కానీ వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది చాలా చక్కని అనువైన సమయము. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కొంతమందికి ప్రమాదాల సూచన ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అది ఏ ప్రమాదాలు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. జాగ్రత్తలు తీసుకొని మీరు ఉండండి. ఇంట్లో అయినా జాగ్రత్తలు తీసుకోండి, బయట అయినా జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శనివారం నాడు ఏకభుక్తం చేసి నవగ్రహ ఆలయ దర్శనం చేసి శనీశ్వరుడికి తిలాభిషేకము అంటే తిలలతో అభిషేకము, నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుని దీపం పెట్టినట్టయితే కనుక ఇలాంటి ప్రమాదాలు కానీ, ఒడిదుడుకులు కానీ, ఆటంకాలు కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు
శ్రద్ధ పెట్టి చదివితేనే కానీ పాస్ అయ్యే అవకాశం లేదు. మీ యొక్క వీసాలు, పాస్‌పోర్ట్‌లు రిజెక్ట్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సృజనాత్మకతను అంటే టాలెంట్‌ను గనక మీరు కొత్త కొత్త మార్గాలు ఎంచుకుంటేనే తప్ప మీ స్థానం సుస్థిరం కాదు. ప్రైవేటు ఉద్యోగస్తులకు అంటే టెంపరరీ ఉద్యోగస్తులకు ఈరోజు పర్మనెంట్ అవకాశాలు కనపట్టలేదు. మీరు ఎంతో కష్టపడితేనే కానీ మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం లేదు. శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. శుభకార్యాలు చేసే అవకాశం కూడా కనపడుతోంది. కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న తగాదాలు, ఒకంత భార్యాభర్తలు విడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత మీ ఇంట్లో ఉన్న పెద్దలకు ఆకస్మిక ప్రమాదాలు జరిగే అవకాశము, పిల్లలకి కూడా అస్వస్థత కలిగి అంటే అనారోగ్యం కలిగే అవకాశము గోచరిస్తోంది. జాగ్రత్త చూసుకోండి. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్లకు ఈరోజు మంచి సమయమే సాధారణంగా ఉండబోతోంది. కళారంగంలో ఉన్న వారికి కూడా సాధారణంగానే ఉంటుంది. ప్రత్యేకతలు ఏమీ లేవు. వ్యాపారస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది చాలా మంచి అనువైన సమయము. ఐటీ రంగం వాళ్ళకి మీ యొక్క గతంలో ఉన్న కష్టాలను అధిగమించి మంచి అవకాశాలు పొందే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి గోచరిస్తోంది. వివాహ సంబంధాల్లో అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఓవరాల్గా చాలా చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు కూడా సమసిపోయే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శనేశ్వరుడికి పూజ చేయించుకోండి, జపం చేయించుకోండి, హోమం చేయించుకోండి. ఆ స్థాయి లేదు అని అనుకున్న వాళ్ళు శనేశ్వరుడి మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని అంటే మాకు సాధ్యపడదు, మాకంత స్థాయి శక్తి లేదు అనుకున్న వాళ్ళకి మాత్రమే సుమా, చేయగలిగే స్తోమత ఉండి కూడా ఈ చిన్న ప్రయత్నాలకు చేసే వాళ్ళకి మాత్రం అవకాశం లేదు. ఇది మధ్యతరగతి వాళ్లకు, శక్తి లేని వాళ్ళకి మాత్రమే ఈ పరిహారము. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా ఉదయం పూట 108 సార్లు తప్పనిసరిగా చదవండి. శనివార నియమాలను పాటించండి. ఎప్పుడైతే శనేశ్వరుడికి పూజ చేస్తున్నామో ఏకభుక్తం చెయ్యడము, శనివారం నాడు మద్యము, మాంసము, ఇతరత్ర ఏ చెడ పనులు చేయకుండా ఉండడమే చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ చదువు కొత్త దిశలో వెళ్ళబోతోంది. మీరు కనుక మంచి మంచి ఆలోచనలు చేస్తే విజయం సాధించే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు మీ ప్రయత్నాలకు అంటే మీరు ఉన్న రంగంలో మీరు చేసే చిన్న చిన్న మంచి మంచి పనులకు ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. కుటుంబంలో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంటలు సాధారణమైన ఫలితాన్ని మాత్రమే ఇస్తున్నాయి. కళారంగంలో ఉన్న వాళ్లకు నూతన అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త పరిచయాలతో పాటు కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచన ఉంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్లకు కొంత మందకొడిగా జరిగే అవకాశం ఉంది. అంటే ఎటువంటి మార్పులు ఫాస్ట్గా జరగవు అన్నమాట, స్లోగా జరిగే అవకాశం కనపడుతోంది. పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఈ రోజైతే పారిశ్రామికవేత్తలు అస్సలు పెట్టుబడి పెట్టకండి. ఈ రోజు అలా స్తబ్దుగా సామాన్యంగానే ఉండండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు మంచి పరిణామాలు, మంచి సంబంధాలు కలిగే అవకాశం కనపడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యం ఓవరాల్గా చాలా చక్కగా ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము గురువారం నాడు కేజింపావు శనగలను దానంగా ఇచ్చి ఓం బుం బృహస్పతియే నమః అని కానీ, ఓం గృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ, అంటే ఇది సూర్యుడికి సంబంధించింది, అది బుధుడికి సంబంధించింది కాబట్టి ఈ రెండు చేసినట్టయితే ఆరోగ్యపరంగాను ఇటు డబ్బుల పరంగాను కూడా మంచి అవకాశాలు రావడంతో పాటు మంచి ఫలితాలను, శుభవార్తలను వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.